అందర్కి నమస్కారం. చిన్నప్పుడు అమ్మమ్మో, నానమ్మో చెప్పిన కథలు గుర్తున్నాయా? ఆ కథలు, మన భాష, మన సంప్రదాయం వీటన్నిటికీ ఇప్పుడు మన చేతుల్లో ఉన్న టెక్నాలజీకి ఒక సంబంధముందంటే నమ్మగలమా? అసలు కనుమరుగైపోతోంది అనుకుంటున్న మన మాతృభాషను ఇదే టెక్నాలజీ ఎలా కాపాడుతోందో రండి ఈరోజు వివరంగా చూద్దాం. వావ్! ఈ వాక్యం ఎంత బావుందో కదండి! నిజానికి తెలుగు కథల్లో ఉండే ఆ సాంస్కృతిక లోతు, ఆ భావోద్వేగం అంతా ఈ ఒక్క వాక్యంలో కనిపిస్తోంది. అసలు కథ చెప్పడమంటే కేవలం మాటలు పేర్చడం కాదండి, అదొక అనుభూతి. మరి ఒకప్పుడు మన జీవితంలో ఇంతలా భాగమైన ఆ అనుభూతి ఇప్పుడేమైపోయినట్టు? సరే, ముందుగా ఒకప్పటి రోజుల్లోకి వెళ్దాం. కథలు మన జీవితాల్లోంచి ఎలా మాయమైపోయాయో చూద్దాం. ఒకప్పుడు కథలతో నిండిన ఆ ప్రపంచం ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకంగా ఎందుకు మిగిలిపోయింది తెలుసుకుందాం. ఒకప్పుడు మన ఇళ్లన్నీ ఎలా ఉండేవో గుర్తుందా? ఉమ్మడి కుటుంబాలు, పిల్లల కేరింతలతో, పెద్దవాళ్ల కబుర్లతో ఇల్లంతా ఎప్పుడూ ఒక పండగలా ఉండేది. తాతయ్యలు, నానమ్మలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా ఎన్నో తరాలు ఒకే గూటి కింద తమ కష్టసుఖాల్ని, అనుభవాల్ని, ఆనందాల్ని పంచుకుంటూ జీవించేవాళ్లు. ఆ రోజుల్లో జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగేది. రాత్రి అయిందంటే చాలు, అమ్మమ్మో నానమ్మో కథ చెబితేనే కాని పిల్లలు నిద్రపోయేవారు కాదు. అందరూ కలిసి భోజనం చేయడం, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకోవడం ప్రతిరోజూ ఒక పండగే. అలా మాటల మధ్యలో కథల రూపంలోనే కదా పెద్దలు మనకు చరిత్ర, సంస్కృతి, విలువలు అన్నీ నేర్పించింది. అదంతా గతం. మరిప్పుడు పరిస్థితేంటి? ఆ సందడంతా పోయి మన ఇళ్లల్లో ఇప్పుడొక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. ఈ మార్పు మన మాతృభాష మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చూడ్డం. చూడండి, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చేశాయి. అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగాలు, పనులతో బిజీ. ఇక పిల్లలతో, కుటుంబంతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడే సమయం ఎక్కడిది? ఈ హడావిడి జీవితం మన భాష మీద చాలా పెద్ద ప్రభావమే చూపిస్తోంది. ఇక్కడ చూడండి, ఈ మార్పు ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఒకప్పుడు అమ్మా, ఆకలి అని పిలిచే పిలుపులో ఉన్న ఆత్మీయత ఎక్కడా? ఇప్పుడు మామ్, ఐఎమ్ హంగ్రీ అనడంలో ఉన్న దూరం ఎక్కడా? చూసారా? మన ఇళ్లల్లో, మన రోజువారీ సంభాషణల్లోనే మన మాతృభాష నెమ్మదిగా ఎలా వెనక్కి వెళ్ళిపోతోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ వాక్యం వింటే గుండెల్లో కొంచెం భయమేస్తోంది. మన మాతృభాష తెలుగు, కాని మా అమ్మ మాత్రమే తెలుగులో మాట్లాడుతోంది అని మన పిల్లలే అనే రోజు వస్తే, అంటే వాళ్ల మాతృభాషనే కేవలం వాళ్ల అమ్మ మాట్లాడే ఏదో ఒక పరాయి భాషగా చూసే ప్రమాదముందన్నమాట. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. మరి ఈ పరిస్థితికి అసలు పరిష్కారమే లేదా? అయితే ఒక పరిష్కారముంది. మనందరం దేన్నైతే సమస్య అనుకుంటున్నామో అదే టెక్నాలజీ రూపంలో ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. సరిగ్గా ఈ సాంస్కృతిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే ప్రతిలిపి అనే ఒక డిజిటల్ లైబ్రరీ మన ముందుకొచ్చింది. అసలు ఈ ప్రతిలిపి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్, కానీ అంతకంటే ఎక్కువ. దీన్ని మనం ఒక డిజిటల్ అరుగు అని పిలవచ్చు. ఒకప్పుడు ఊళ్ళో అరుగుల మీద కూర్చుని పెద్దవాళ్లు కథలు చెప్పేవారు కదా, అలాగనమాట. కొత్త తరానికి మన కథలను, మన భాషను, మన సంస్కృతిని అందించే ఒక ఆధునిక వేదిక ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ 12. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతిలిపిలో ఏకంగా 12 భారతీయ భాషల్లో కథలు అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ జరుగుతున్నది కేవలం తెలుగును కాపాడే ప్రయత్నం మాత్రమే కాదు, ఇది ఎన్నో భాషలను పరిరక్షించే ఒక పెద్ద డిజిటల్ ఉద్యమం. సరే, ఈ ప్లాట్ఫామ్ టెక్నికల్ విషయాలు పక్కన పెడదాం. అసలు ఇవి మనమీద, మన జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎందుకంటే కథలు అంటే కేవలం పేజీల మీద అక్షరాలు కావు కదా, అవి మనల్ని మనుషులుగా తీర్చిదిద్దే మహాశక్తులు. నిజానికి ఈ డిజిటల్ కథలు చేసే పని కూడా అదే. మన అమ్మమ్మలు చెప్పిన కథలు చేసిన పని. ఇవి మనలో నైతిక విలువల్ని నింపుతాయి, క్రమశిక్షణ, చరిత్ర గురించి చెప్తాయి, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన మూలాలతో, మన వారసత్వంతో మనల్ని మళ్లీ కలుపుతాయి. అంతేకాదు, ఈ ప్లాట్ఫామ్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇంకో ముఖ్య కారణం ఇందులో ఉన్న వెరైటీ. చూడండి, రొమాన్స్, హారర్, ఫ్యాంటసీ ఇలా ఎన్నో రకాలు. అంటే మన మూడెలా ఉన్నా, మనకు ఎలాంటి కథ చదవాలనిపించినా దానికి తగ్గట్టు ఇక్కడ వందల కథలు సిద్ధంగా ఉంటాయన్నమాట.
సరే, ఇక చివరి దశకొచ్చేశాం. ఈ డిజిటల్ కథల ఉద్యమం చివరికి ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? మన సంప్రదాయ కథలకు ఇది ఎలాంటి భవిష్యత్తును అందిస్తోందో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఈ నెంబర్లు చూడండి. మైండ్ బ్లోయింగ్ కదా! లక్షల్లో, కోట్లలో జనాలు తమ మాతృభాషలో కథలు చదువుతున్నారు. ఒక్క ఆ గగనమే ఈ ధరణికై అనే సిరీస్నే ఏకంగా 72 లక్షల మందికి పైగా చదివారంటే ఆలోచించండి. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన భాష మీద, మన కథల మీద జనాలకు ప్రేమ చచ్చిపోలేదు. అదింకా బలంగానే ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. ఇక్కడ జరుగుతున్నది కేవలం పుస్తకాలు చదవడం లాంటిది కాదు. ఇది ఒక తరం నుంచి మరో తరానికి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను అందించే ఒక గొప్ప ప్రక్రియ. ప్రతి కథతో మన వారసత్వం ముందుకు సాగుతోంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది. ఏ టెక్నాలజీ అయితే మనల్ని సంప్రదాయాలకు దూరం చేస్తోందని మనం ఇన్నాళ్లు భయపడ్డామో, అదే టెక్నాలజీ ఇప్పుడు మన ప్రాచీన సంప్రదాయాలకు కొత్త సంరక్షకుడిగా మారగలదా? బహుశా సమాధానం మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది. ఈ ఆవిష్కరణకు, పరిరక్షణకు మధ్య ఏర్పడుతున్న ఈ అద్భుతమైన బంధం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.